కాదండి. ఇప్పుడు ఏదైనా కానీ నిప్పు లేనిదే పొగ రాదు అని ఒక సామెత కానీ ఒక మాట ఉంది. సో నిప్పు లేకుండా పొగ ఎట్ట వస్తుందండి? మీరే చెప్పండి. నిప్పు లేకుండా ఎక్కడ కానీ పొగ రాదు. ఎక్కడైనా కానీ ముందు పొగ వచ్చిన తర్వాత నిప్పైనా రావాలి, నిప్పుకు ముందు పొగే రావాలి. సో ఆ మాట అన్నాడంటే కంపల్సరీ జరిగి ఉంటుంది. ఆ సంవత్సరంలో గత ప్రభుత్వంలో జరిగినట్టు, వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, ఎగ్జామ్ రాస్తుంటాడు. మధ్యలో పోయి నేను ఈ స్టూడెంట్ ఉన్నట్టు మాస్టరు మధ్యలో పోయి నేను ఇది కరెక్షన్ చేస్తానంటే, లేదు సార్ నేను అయిపోయేదాకా ఉండాలి, నేను రాస్తున్నా కదా మధ్యలో అట్లా ఇప్పుడు స్టూడెంట్ రాసిన తర్వాత కరెక్షన్ చేస్తున్నారు. సో దాన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీన్ని ఏం లేదు, చర్యలు ఏంటంటే ఎవరు కలిపారు అనేది వాళ్ళని పక్కన పెట్టాలని నేను చెప్పట్లేదు, వాళ్ళని శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇలాంటి కల్తీ జరగకుండా ఒక దేవాలయం, ఒక తిరుపతి దేవస్థానం కాదండి, ప్రతి ఒక్కటి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని దగ్గర చాలా వెరిఫికేషన్ చేసి చాలా కల్తీ లేని సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కల్తీ లడ్డు ద్వారా మన దేశంలోనే చాలా తిరుపతి టీటీడీ రిప్యుటేషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. లేదా అది వచ్చాయి కానీ కరెక్టే, అది గత ప్రభుత్వం జరిగిందని వాళ్ళకు కూడా తెలియాలి. గత ప్రభుత్వం జరిగిందని దాన్ని వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ ప్రభుత్వం నిజంగా జరిగినా దాని లోపల చేయాలి, ఇటు బయటికి తీసుకురావడం వల్ల అందరికి ఇది అవుతుంది కదా అని అంటున్నారు. మనోభావాలు అనేది ఉంటాయండి. దేశవ్యాప్తంగా వస్తారు, లోపల సర్దిమర్చించాల్సింది కదా, బయటికి తీసుకొచ్చారు, దీనివల్ల అందరికి ఇబ్బంది కదా అంటున్నారు. అందరికి ఇబ్బంది అంటే ఒకటండి, దొంగ ఎన్నాలని దాక్కుంటాడు. ఇప్పుడు దొంగ అనేవాడు ఎన్నాళ్ళు దాక్కుంటాడు. పోనీలేండి, మనకు కావాల్సిన వస్తువు ఇంట్లో వాళ్ళు వాడకుండా పెట్టుకుంటాం, మనమే వాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి చూసి మేము కూడా వాడుతూ ఉంటాం. అంటే ఇది మాకు పనికి రాదని మిగతా వాళ్ళు అంటారు. సో ఇలాంటిది ఏమన్నాలంటే ఇలాంటి బయటికి రావాలి. ఇలాంటి కల్తీ మనుషులు అంటే వాళ్ళు ఎట్లా కల్తీ చేశారో మాకు కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. జూలైలో రిపోర్ట్స్ వస్తే ఇప్పుడు చంద్రబాబు గారు స్పందించడం, బయట పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కరెక్టేనా? ఎందుకంటే చాలా గత ప్రభుత్వం కాదు, చాలా ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని బయటికి తీయాలి. 4 months బ్యాక్ వచ్చిన రిపోర్ట్ ని ఇప్పుడు బయట పెట్టడం అనేది దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటే గత ప్రభుత్వం ఉన్న లోపాలను ఎత్తి చూపడం కోసము, గత ప్రభుత్వం జరిగినటువంటి కొన్ని దారుణాలను చూపించాలి. అయ్యా మీరు ఇలా చేశారు, మీ ఫ్యూచర్ ఇలా చేయబోతున్నాం అని దాని గురించి ఆయన బయట పెడుతున్నాడు. అంటే ఇలా ఉండకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో కాదు, ఏ ప్రభుత్వం కూడా ఇంకా ఫ్యూచర్లో ఇలా చేయకూడదు అని చెప్పి ఆయన ఎత్తి చూపించాడు. దానిలో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను? సో మన భారతదేశం ఒక హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో మంచి జరగాలని, మంచి నాణ్యత గల ప్రసాదం కానీ, దద్దోజనాలు కానీ, ఇంకా ఏదైనా ఫుడ్ కానీ, అన్నదానం కానీ మంచిగా జరగాలని ప్రతి భక్తుడు ఇది నా దేవస్థానం, ఇతను నా దేవుడు, నా ఇంటి దేవుడు అనేటట్టుకు రావాలి తప్ప ఇక్కడ కల్తీ జరుగుతుంది, నేను రాలేను, నా దేవుడైనా సరే నేను ఇంటి దగ్గర మొక్కుతా అంటే ఇలాంటి దానిలో కానీ స్వస్తి చెప్పండి ప్లీజ్. దయచేసి ఏంటంటే కల్తీ జరుగుతున్నటువంటి ఆహారాన్ని మీరు తీసుకోకుంటే పక్కన పెట్టండి, అంతేగాని దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు, దేవాలయాలను మాత్రం మర్చిపోవద్దు. నేను ఒక హిందూ దేవస్థానం నేను ఒక హిందూ భక్తుని ప్రకారం, ఒక శ్రీ వెంకటేశ్వర భక్తుని కాబట్టి ఒక మంచి మాట చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు అనే ఒక మాట ఉంది, దానికి నేను నిలువెత్తు సాక్ష్యంగా ఒక మాట చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మనస్ఫూర్తిగా భక్తితో ప్రతి దేవాలయాన్ని, ప్రతి దేవుణ్ణి దండం పెట్టుకోవాల్సిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.